Hi, hello, welcome back to my channel. I'm Sirisha. Hope you all are safe, doing good. సో ఈ వీడియోలో నేను చియా సీడ్స్ ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను అండ్ అప్లై చేసి కూడా చూపిస్తాను. సో యాక్చువల్గా దీంట్లో చియా సీడ్స్ లో ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి, ఫేస్ ప్యాక్ కి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి అప్లై చేసుకోవడానికి, అండ్ దానివల్ల ఎలాంటి స్కిన్ బెనిఫిట్స్ మనం పొందుతాము, అప్లై చేసిన తర్వాత ఎంతసేపు మనం ఉంచుకోవాలి అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఆల్సో ఈ ఫేస్ ప్యాక్ పెట్టుకోవడం వల్ల స్కిన్ లో ఎలాంటి డిఫరెన్స్ అనేది మనం పొందుతాం కూడా మీకు తెలిసిపోతుంది. సో నెవర్ గెటింగ్ లేట్, లెట్ మీ స్టార్ట్ విత్ ద వీడియో. ఈ చియా సీడ్స్ ఫేస్ ప్యాక్ ఏంటంటే స్కిన్ ని ఇన్స్టెంట్ గా గ్లో చేయడానికి బాగా హెల్ప్ చేస్తుంది. సో ఈ ఫేస్ ప్యాక్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే రా మిల్క్ కావాల్సి ఉంటుంది, అండ్ పీస్ ఆఫ్ పొటాటో అండ్ పీస్ ఆఫ్ క్యారెట్. చియా సీడ్స్ ని మనం న్యూట్రిషనల్ పవర్ హౌస్ అని కూడా అంటాం, బికాస్ ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఇన్ ఇట్. ఈ మిశ్రమంని మనము తినడంతో పాటు ఫేస్ కి కూడా అప్లై చేసుకోవడం వల్ల మనం మంచి స్కిన్ రిజల్ట్స్ అనేది మనం పొందుతాము, మనకు మంచి గ్లో అనేది కనిపిస్తుంది, బికాస్ ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ ప్రోటీన్స్ ఇన్ ఇట్. ఆల్సో విటమిన్స్ కూడా ఉంటాయి, లైక్ విటమిన్ ఈ, విటమిన్ B1, B2, B3 అండ్ ఆల్సో మినరల్స్ కూడా మనకి ఈ చియా సీడ్స్ లో దొరుకుతాయి. ఇందులో మనకి omega-3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటాయి. సో omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఏంటంటే ఏజింగ్ ని డిలే చేస్తుంది అనమాట, యాక్నీ స్కార్స్ ని కూడా తగ్గిస్తుంది అండ్ స్కిన్ షైన్ అయ్యేలా చేస్తుంది రెగ్యులర్ గా యూజ్ చేస్తూ ఉంటే. ఆల్సో ఫైన్ లైన్స్, రింకిల్స్ రాకుండా కూడా కాపాడుతుంది మనకి చియా సీడ్స్. సో ఇన్ని మంచి బెనిఫిట్స్ ఉన్నాయి చియా సీడ్స్ అప్లై చేసుకోవడం వల్ల. ఇప్పుడు రా మిల్క్ యొక్క బెనిఫిట్స్ ఏంటంటే రా మిల్క్ లో మనకి లాక్టిక్ యాసిడ్ అనేది ఉంటుంది, అది మనకి డీప్ క్లెన్సింగ్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. రా మిల్క్ ని మనం డైరెక్ట్ గా స్కిన్ పైన కూడా అప్లై చేసుకోవచ్చు. దాని వల్ల ఏమవుతుందంటే మన స్కిన్ అనేది చాలా స్మూత్ గా అవుతుంది అండ్ ఆల్సో ఈవెన్ టోన్ ని మనం సొంతం చేసుకోవచ్చు. లాక్టిక్ యాసిడ్ ఏంటంటే మన స్కిన్ బ్రైట్ గా కనిపించేలా చేస్తుంది అండ్ రేడియంట్ గ్లో వచ్చేలా చేస్తుంది. ఈ పొటాటో మన స్కిన్ కి అప్లై చేయడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయంటే స్కార్స్, హైపర్ పిగ్మెంటేషన్, బ్లెమిషెస్, డార్క్ స్పాట్స్ ఏవైతే ఉంటాయో ఇది ఈ మిశ్రమం అంటే ఇది ఏదైతే జ్యూస్ రూపంలో కానీ ఇలా అప్లై చేస్తూ ఉంటే మనకి పొటాటో జ్యూస్ కానీ, పొటాటోని ఇందాక ఫేస్ ప్యాక్ గా చూపించాను కదా, అలా మనం స్కిన్ కి అప్లై చేయడం వల్ల ఇవన్నీ తగ్గుముఖం పడుతూ ఉంటాయి అన్నమాట. ఇది మన స్కిన్ పైన ఉన్న ట్యాన్ ని కూడా తీసేస్తుంది అండ్ ఆల్సో స్కిన్ బ్రైట్ గా కనిపించేలా చేస్తుంది అండ్ స్కిన్ పైన ఏవైతే జర్మ్స్, బ్యాక్టీరియా ఉంటుందో వాటిని కూడా క్లియర్ గా క్లీన్ చేస్తుంది. సో మెనీ బెనిఫిట్స్ అదే, రైట్? క్యారెట్ స్కిన్ కి అప్లై చేయడం వల్ల ఎంత మంచి బెనిఫిట్స్ ఉంటాయంటే ప్రతి ఒక్కరికి తెలిసింది క్యారెట్స్ తినడం వల్ల ఎంత మంచిదో స్కిన్ కి. అండ్ దీంట్లో విటమిన్ సి ఉంటుంది అండ్ కొలాజిన్ అనేది ప్రతి ఒక్కరికి తెలిసింది, లైక్ మన స్కిన్ ని యవ్వనంగా కనిపించడానికి కొలాజిన్ ఎంత మంచి రోల్ ప్లే చేస్తుందో. ఈ క్యారెట్స్ అప్లై చేయడం వల్ల కొలాజిన్ ప్రొడక్షన్ ని ప్రమోట్ చేస్తుంది. ఇందులో విటమిన్ సి ఉండడం వల్ల అంటే క్యారెట్స్ లో విటమిన్ సి అనేది ఉండడం వల్ల మన స్కిన్ పైన ఉన్న వ్రింకల్స్ ని తగ్గిస్తూ, అంటే రెగ్యులర్ గా మనం అప్లై చేస్తుంటే స్కిన్ పైన వ్రింకల్స్ ని తగ్గించేసి స్కిన్ స్మూత్ గా కనిపించేలా చేస్తుంది. ఇంకొక బెస్ట్ పేరు ఉంది క్యారెట్స్ కి, అదేంటంటే పవర్ హౌస్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్. యాంటీ ఆక్సిడెంట్స్ అంటే స్కిన్ చాలా బ్యూటిఫుల్ గా యవ్వనంగా అంటే వాళ్ళ ఏజ్ కనిపించకుండా చేసే మంచి గుణం ఉంటుంది దీనికి. ఫస్ట్ స్టెప్ ఏంటంటే క్లెన్సింగ్. మన ఫేస్ పైన ఇంప్యూరిటీస్ ని వీటిని క్లీన్ గా వాష్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆరల్స్ అని మేకప్ ప్రోడక్ట్స్ ఆర్ మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్, ఏ క్రీమ్ ఉన్నా కూడా యూ హ్యావ్ టు వాష్ ఇట్ ఆఫ్. ఒకవేళ ఏ క్రీమ్స్ అప్లై చేయలేదు అని మీకు డౌట్ వస్తే, లైక్ మన స్కిన్ లో, మన ఫేస్ లో సెబేషియస్ గ్లాండ్స్ అనేది ఉంటుంది. సో ఇట్ సెక్రీట్స్ సీబమ్, అంటే ఇట్స్ నథింగ్ బట్ ఆయిల్. సో దాన్ని కూడా వాష్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆరల్స్ ఏ ఫేస్ ప్యాక్ అప్లై చేసినా కూడా విల్ నాట్ బి గెటింగ్ 100% రిజల్ట్స్ అనమాట. సో ఈవెన్ త్రూ దట్ ఆయిల్, మన స్కిన్ లో ప్రొడ్యూస్ చేసే ఆయిల్ ఉన్నప్పుడు కూడా వీ షుడ్ నాట్ అప్లై. So that's the main reason we have to wash our face. So I'll just wash my face and be back in a minute. 1 spoon of chia seeds. Adding half glass of raw milk to it. Soaking it for 15 minutes. So మనము క్యారెట్స్ కూడా చిన్న పీస్ తీసుకోవాల్సి ఉంటుంది. జస్ట్ పీసెస్గా కట్ చేసాను, చిన్న ముక్క తీసుకుని. అండ్ ఈవెన్ ఆలు ఒక చిన్న పీస్ తీసుకుని దాన్ని ముక్కలుగా చేశాను. ఇప్పుడు ఏదైతే మిశ్రమం మనం సోక్ చేసి పెట్టాం కదా, దీన్ని మనం జార్లో వేసుకోవాల్సి ఉంటుంది గ్రైండ్ చేయడానికి. అండ్ ఇందులోనే మనం ఈ పీసెస్ని కూడా యాడ్ చేసేసుకోవాలి, క్యారెట్ అండ్ ఆలు.
రైట్. సో ఇవన్నిటిని నేను జార్లో వేసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఫైన్ పేస్ట్గా చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనం గ్రైండ్ అనేది చేసేసుకున్నాం కదా, సో ఇప్పుడు ఇది ఫైన్ పేస్ట్గా అయిపోయింది. దీన్ని ఇప్పుడు నేను వేరే బౌల్లోకి తీసుకుంటున్నాను. ఫేస్ వాష్ చేసుకున్నాను. నౌ ఇట్స్ టైమ్ ఫర్ ఫేస్ ప్యాక్. సో సేమ్ థింగ్, ఇందాక మనం ఏదైతే గ్రైండ్ చేసుకున్నాం కదా అది కంప్లీట్గా ఫేస్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో కంప్లీట్ ఫేస్కి అప్లై చేసుకున్నాము. including neck. అంటే బిఫోర్ అప్లయింగ్ ఫేస్ ప్యాక్ జస్ట్ దీంతో ఇదే క్రీమ్తో లైట్గా మసాజ్ అనేది చేసుకుంటున్నాను. జస్ట్ ఫర్ 2 minutes, నాట్ మోర్ దెన్ దట్. ఈ కళ్ళ పార్ట్ని వదిలేసి లైక్ కంప్లీట్ ఫేస్కి అప్లై చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇదే ప్యాక్ని కంప్లీట్గా ఫేస్ ప్యాక్గా అప్లై చేసుకుందాము. ఇప్పుడు ఇదే క్రీమ్ ఏదైతే తయారు చేసుకున్నామో దాన్ని థిక్ లేయర్గా ఫేస్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫేస్ ప్యాక్ అప్లై చేసాం కదా, వీ హ్యావ్ టు లీవ్ ఇట్ ఆన్ అవర్ ఫేస్ ఫర్ 1 hour. అసలు ఫేస్ని డిస్టర్బ్ చేయకూడదు. జస్ట్ రిలాక్స్ for 1 hour. So this is the way I look after cleaning my face pack. So నేను చూపించే ప్రతి ఒక్క ఫేస్ ప్యాక్ నా డిఫరెంట్ వీడియోస్లో చాలా ఎఫెక్టివ్ అండి. యూ జస్ట్ ట్రై ఇట్ అండ్ యుల్ నో ద డిఫరెన్స్. వన్ థింగ్ యూ హ్యావ్ టు రిమెంబర్ ఇస్ యూ నీడ్ టు బి కన్సిస్టెంట్ ఎనఫ్ అనమాట. అంటే స్కిన్ కేర్ చేయడం లైక్ అప్లయింగ్ టోనింగ్, మాయిశ్చరైజింగ్ and applying sunscreen every single day, though you go out or you stay at home. So ఇలాంటి మినిమం బేసిక్ స్టెప్స్ ఎప్పుడైతే స్కిన్ కేర్ టిప్స్ ఫాలో అవుతామో అలాంగ్ విత్ ఫేస్ ప్యాక్స్ డ్రాస్టిక్ డిఫరెన్స్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో నెక్స్ట్ స్టెప్ ఇస్ టోనింగ్. మీ టోనింగ్కి నేనైతే రోజ్ వాటర్ యూజ్ చేస్తాను. టోనింగ్ చేయడం వల్ల ఏంటంటే స్కిన్ పోర్స్ అనేది టైట్ అవుతుంది అనమాట. స్కిన్ పోర్స్ని టైటన్ అప్ చేస్తుంది. ఇలా టోనింగ్ అయిపోయిన తర్వాత లైక్ కొద్దిగా తేమ అన్నప్పుడు జస్ట్ వెయిట్ ఫర్ ఫ్యూ సెకండ్స్ అనమాట. ఆ తర్వాత నేను విటమిన్ సి సీరమ్ని అప్లై చేస్తున్నాను. లైక్ టేక్ 3 to 4 drops, నాట్ మోర్ దెన్ దాట్. జస్ట్ డాబ్ ఆన్ యువర్ ఫేస్ అనమాట. రబ్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఫ్యూ డ్రాప్స్, ఎక్కువగా అప్లై చేయాల్సిన అవసరం కూడా ఉండదు. ద ఓన్లీ థింగ్ ఇస్ మీరు విటమిన్ సి సీరమ్ని స్టోర్ చేయడానికి మాత్రం డార్క్ ప్లేస్లో లైక్ వేర్ ఇట్స్ అవే ఫ్రమ్ సన్లైట్ అలాంటి ప్లేస్లో కొంచెం స్టోర్ చేయాల్సి ఉంటుంది, కూల్ ప్లేస్లో, ఆరల్స్ పాడైపోతుంది అది. సో విటమిన్ సి అప్లై చేయడం వల్ల ఏమవుతుందంటే స్కిన్ చాలా స్మూత్ అవ్వడంతో పాటు రేడియంట్ లుక్ని ఇస్తుంది అండ్ ఆల్సో సన్ డ్యామేజ్ నుంచి కాపాడుతుంది. అండ్ లైక్ స్కిన్ ఒక్కొక్కసారి డల్గా కనిపిస్తూ ఉంటుంది కదా, బట్ ఈ విటమిన్ సి అప్లై చేయడం స్టార్ట్ చేసిన తర్వాత స్కిన్ అనేది డల్గా కనిపించదు. సో మెనీ బెనిఫిట్స్ ఇది అప్లై చేయడం వల్ల. నెక్స్ట్ స్టెప్ ఈజ్ అప్లైయింగ్ మాయిశ్చరైజర్. సో జస్ట్ 5 minutes వెయిట్ చేయాల్సి ఉంటుంది విటమిన్ సి అప్లై చేసిన తర్వాత. ఆ తర్వాత యూ జస్ట్ కెన్ అప్లై మాయిశ్చరైజర్. అదర్ థింగ్ ఇస్ విటమిన్ సి అప్లై చేసినప్పుడు ఏంటంటే నైట్ అప్లై చేస్తే యూ హ్యావ్ టు ఫాలో ఇట్ విత్ మాయిశ్చరైజర్. అంటే అది అప్లై చేసిన తర్వాత మాయిశ్చరైజర్ అప్లై చేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా. జస్ట్ ఫ్యూ టిప్స్ అనమాట, బికాజ్ మనము స్కిన్ టెక్స్చర్ కానీ స్కిన్ కాంప్లెక్షన్ ఇంప్రూవైజ్ చేయడానికే కదా ఇవన్నీ చేస్తున్నాం. సో స్మాల్ టిప్స్.
ఒకవేళ మార్నింగ్ అప్లై చేస్తే కనుక ఇఫ్ యూ వాంట్ అప్లై ఇన్ ద మార్నింగ్ ఖచ్చితంగా యూ హ్యావ్ టు అప్లై మాయిశ్చరైజర్ అండ్ ఆల్సో సన్ స్క్రీన్. డోంట్ ఫర్గెట్ దాట్. అండ్ సన్ స్క్రీన్ కూడా బిఫోర్ 15 minutes బిఫోర్ గోయింగ్ అవుటే అప్లై చేసుకోవాలి. జస్ట్ ఇమీడియట్ గా అప్లై చేసుకుని బయటికి వెళ్ళిపోతే ఐ మీన్ యూ కాన్ ఫైండ్ దట్ మచ్ డిఫరెన్స్ అనమాట. సో స్కిన్ నుంచి సన్ నుంచి స్కిన్ ని ప్రొటెక్ట్ చేసుకోవాలంటే 15 minutes ముందే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. జస్ట్ దిస్ స్మాల్ టిప్. నెక్స్ట్ అప్లయింగ్ సన్ స్క్రీన్. So Chia Seeds face pack results, you just can see. It's clearly visible in my skin tone. ఒకవేళ మీకు కూడా ఈ డిఫరెన్స్ కనిపిస్తే డూ సెండ్ మీ యువర్ మెసేజ్ త్రూ ది కమెంట్ సెక్షన్. ఈ వీడియో ఖచ్చితంగా మీ అందరికి ఉపయోగపడిందని నేను అనుకుంటున్నాను. సో మీకు నేను చెప్పిన కంటెంట్ నచ్చితే డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ మై వీడియో. థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్ అండ్ బై.